పంజరీ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు. వన్ ఆఫ్ మై నెఫ్యూస్ అనమాట. గత 1.5 మంత్ నుంచి పాపం కంటిన్యూస్‌గా అడుగుతూ ఉన్నాడు. పంజరీ ఓన్లీ మా అత్తగారు వన్ ఆఫ్ ద బెస్ట్ పంజరీస్ ఇన్ ద వరల్డ్ తను చేసేది. ఇంకెవ్వరి వల్ల ఎక్కడ తిన్నా ఏం చేసినా ఆ టేస్ట్ రాదు, అసలు కుదరలేదు. వన్ ఆఫ్ ఆ సబ్స్క్రైబర్స్ చెప్పారనమాట, మీరు నువ్వులు కూడా యాడ్ చేయమని. అందుకే నువ్వులు యాడ్ చేస్తున్నాను ఈసారి. ఇవన్నీ మనకు కావాల్సింది. ఇప్పుడు ఫ్రై చేసుకుందామా? కాజు కూడా అయిపోయింది, తీసి పక్కన పెడదాం. జీడిపప్పులు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది ఉంటేనే మన పంజరీలో టేస్ట్ ఉంటుంది. గోంద్ ఇది పిల్లలు పెట్టవచ్చా అని అడుగుతారు చాలామంది. పిల్లలకి, పెద్దోళ్ళకి, ఎనీ ఏజ్ గ్రూప్ తినొచ్చండి, ఎవరైనా తినొచ్చు. వాళ్ళనా హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. సో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆఫ్టర్ దిస్ జపాన్ సిరీస్, ఇవన్నీ మా అత్తగారి ఇష్యూ, ఇవన్నీ కార్యక్రమాలు ఫినిష్ చేసిన తర్వాత నేను ఈరోజు ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం. అయితే ఏంటంటే నేను ఇప్పుడు పంజరీ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు. వన్ ఆఫ్ మై నెఫ్యూస్ అనమాట. గత 1.5 మంత్ నుంచి పాపం కంటిన్యూస్గా అడుగుతూ ఉన్నాడు, మీ చేతి పంజరీ కావాలి నాకు, మీ చేతి పంజరీ కావాలని. సో నేను ట్రావెలింగ్, మళ్ళీ మా అత్తగారి ఇష్యూ, ఇవన్నీ అవ్వడం వల్ల అసలు నాకు కుదరలేదు. సో ఈరోజు నేను చేద్దాం వాడికి అండ్ రెడీ అయ్యాను. సో ఎలాగో చేస్తున్నాను కదా, మళ్ళీ మీకు వ్లాగ్ చేసి చూపిద్దాం అనేసి. దీంట్లో కొన్ని ఐటమ్స్ మన సబ్స్క్రైబర్స్ లాస్ట్ టైం నేను చేసిన పంజరీలో ఇది కూడా యాడ్ చేయండి బాగుంటుందని చెప్పిన 2 ఐటమ్స్ కూడా ఇప్పుడు నేను యాడ్ చేస్తాను దాంట్లో. అది కూడా మీకు చూపిస్తాను ఏంటనేది. అయితే పంజరీ డెలివరీ తర్వాత నేను సమీరా కోసం ఆమిర్ పుట్టిన తర్వాత చేశాను. ఆమిర్ ఇప్పుడు 1 year అవ్వడానికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఆఫ్టర్ 1 year. ఎలాగో ఆ రెసిపీ ఉంది, సరే మళ్ళీ చేస్తున్నాను కదా. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, మళ్ళీ చూడాలనుకున్నారో వాళ్ళందరి కోసం అనమాట. సో మనకు పంజరీకి కావాల్సిన ఏమేమి ఐటమ్స్ కావాలో నేను చూపిస్తాను. అండ్ లాస్ట్ టైం నా బ్లాగ్లో చెప్పాను, పంజరీ ఓన్లీ మా అత్తగారు వన్ ఆఫ్ ద బెస్ట్ పంజరీస్ ఇన్ ద వరల్డ్ తను చేసేది. ఇంకెవ్వరి వల్ల ఎక్కడ తిన్నా ఏం చేసినా ఆ టేస్ట్ రాదు, అసలు కుదరలేదు. నేను చేసినా నాకు కూడా కుదరలేదు. చాలా ట్రై చేశాను లాస్ట్ టైము తనలాగా రావాలని, కానీ కుదరలేదు. ఈసారి మళ్ళీ ట్రై చేస్తున్నాను. తన టేస్ట్కి నేను 1% మ్యాచ్ చేసినా చాలనుకున్నా. లాస్ట్ టైం అంత కుదరలేదు, అంటే బాగుంది కానీ తన టేస్ట్ రాలేదు. సో అట్లీస్ట్ ఈసారైనా కొంచెమైనా టేస్ట్ మ్యాచ్ అయ్యేటట్టు ట్రై చేస్తాను. ఓకే, సో పంజరీకి ఏమేమి కావాలో చూసేద్దామా. ఇది డ్రై ఖజూర్, నేను ఇలా సీడ్స్ తీసి పెట్టుకున్నాను అనమాట. తీసి ఇట్లా పెట్టాను. ఇది 200 grams. ఇది గోంద్, మన గోంద్ ఏమంటారు తెలుగులో తెలియదు, గోంద్ అనమాట. గోంద్ 200 grams. అంజీర్, నేను ఈ అంజీర్ని ఇట్లా పీసెస్గా కట్ చేసుకున్నాను చూడండి, చిన్న చిన్న పీసెస్. పిస్తా, సాల్టెడ్ కాదు, ప్లెయిన్ పిస్తా ఇది నేను డ్రై కొబ్బరి తీసి తురిమి పెట్టుకున్నాను. మీరు లేకపోతే బయట మనకి పౌడర్ కూడా దొరుకుతుంది కదా, కొబ్బరి పౌడర్, అది కూడా తీసుకోవచ్చు. అన్ని 200 grams. ఇది మిశ్రీ అనమాట, స్వీట్నర్ కోసం మిశ్రీ. జీడిపప్పులు 1/2 kg తీసుకున్నాను నేను. అన్నిటికన్నా జీడిపప్పులు, మఖానా ఇవన్నీ కొంచెం ఎక్కువ వేస్తాను నేను. సో జీడిపప్పులు 1/2 kg తీసుకున్నా. బాదం కూడా 1/2 kg. మఖానా ఇది కూడా 1/2 kg. ఇది తర్బూజ్ గింజలు, ఇవి 100 grams. పంకిన్ సీడ్స్ 100 grams. రైసిన్స్, కిష్మిష్ 100 grams. నువ్వులు కూడా 100 grams. నెయ్యి నేను ఇక్కడ అంటే ఎంత పడుతుంది ఎగ్జాక్ట్గా చెప్పలేను, మినిమం ఒక 250 grams అయినా మనకు పడుతుంది, ఎందుకు అన్నీ ఫ్రై చేయాలి కాబట్టి. ఇక్కడ నేను వాడుతుంది NM ఫుడ్స్ వాళ్ళ నెయ్యి అనమాట, బఫ్లో నెయ్యి. ఇది మీరు కూడా ఏ నెయ్యి నచ్చితే ఆ నెయ్యి వేసుకోండి. ఇది వాల్నట్స్, అక్రోట్, ఇది కూడా 200 grams. లాస్ట్ టైం నేను ఈ 2 వేయలేదు, ఏంటి నువ్వులు అండ్ మిశ్రీ అనమాట. మిశ్రీని తెలుగులో ఏమంటారు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. అయితే మేము షుగర్ ఎక్కువ తినం కాబట్టి ఇది వేయలేదు సమీరాకి. వన్ ఆఫ్ ఆ సబ్స్క్రైబర్స్ చెప్పారనమాట, మీరు నువ్వులు కూడా యాడ్ చేయమని. అందుకే నువ్వులు యాడ్ చేస్తున్నాను ఈసారి. నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు డెఫినెట్గా యాడ్ చేస్తానన్నాను. మీరు చెప్పినట్టు నేను ఈసారి నువ్వులు యాడ్ చేస్తున్నాను. అండ్ ఎలాగో మా నెఫ్యూ కోసమే కాబట్టి వాడి కోసం నేను మిశ్రీ కూడా వేస్తున్నాను, వాడు షుగర్ తింటాడు కాబట్టి. ఇవన్నీ మనకు కావాల్సింది. ఇప్పుడు ఫ్రై చేసుకుందామా గైస్. సో ఇది చాలా నిదానంగా, ప్రేమతో, నిష్ఠగా చేసుకోవాలి. టైం ఉన్నప్పుడు చేయండి, హడావుడి పడకండి. ఎంత ప్రేమగా చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. సిమ్ మీద ఫ్రై చేసుకోవాలని చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలి. హడావుడిగా ఏదో ఫ్రై చేసేసాము అన్నట్టు కాదు, టేస్ట్ మారిపోతుంది ఎక్కువ మాడినా చేసినా. సో నిదానంగా సిమ్ మీద ఫ్రై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను.
కొంచెం నెయ్యి వేసుకోండి, కొంచెం కొంచెం వేయండి నెయ్యి, మరి ఎక్కువ ఎక్కువ వేసుకోకండి. కొంచెం లైట్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి లైట్ బ్రౌన్ కలర్లో చిటపట్లాడుతున్నాయి ఇవి. ఇప్పుడు తీసేయండి. ఇంకా ఇప్పుడు పంకిన్స్ వేసుకుంటున్నా. సిమ్ మీద పెట్టుకొని చేయండి. ఇది కూడా అయిపోయింది చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇది కూడా తీసి పక్కన పెట్టండి. అన్నీ విడివిడిగా పెట్టండి. ఎక్కడైతే సపరేట్ కప్స్లో పెట్టాం కదా, సపరేట్ కప్స్లోనే పెట్టండి, కలపకండి. ఇప్పుడు పిస్తా వేస్తున్నా. సో పిస్తా కూడా అయిపోయింది. ఇది కూడా తీసి పక్కన పెట్టేస్తా. ఇప్పుడు మనం దీంట్లో బాదాం వేసుకుందాం. బాదాం అయిపోయింది. ఇప్పుడు నేను కాజు వేస్తాను. ఎలాగైనా చేసుకోవచ్చు, బాదాం ముందు వెనకాల ఎలా అయినా చేయొచ్చు. నేను ఒకటి తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటున్నా. మీకు ఎలా కుదిరితే అలా వేసుకోండి. దీని తర్వాత ఇదే ఫ్రై చేయాలి అలా ఏం లేదు. కాజు కూడా అయిపోయింది, తీసి పక్కన పెడదాం. జీడిపప్పులు, సో జీడిపప్పులు తీసేసా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం కొబ్బరి. కొబ్బరి అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాం. సో కొబ్బరి కూడా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు విల్ గో విత్ నువ్వులు. నువ్వులు అయిపోయి తీసేద్దాం. ఇంకా నువ్వులు అయిపోయాయి. ఇప్పుడు నేను కిష్మిష్ తీసుకుంటున్నాను. ఇది మన ఇష్టం అండి. కిష్మిష్ కావాలంటే ఊరికి అలా ఫ్రై చేయడం లేదు, నేను అన్నీ ఫ్రై చేస్తాను. ఊరికి అలా కొంచెం లైట్ బ్రౌన్ అయ్యే వరకు కొంచెం అలా చేసి తీసేయచ్చు. అయిపోయింది. ఇది ఇట్లా ఉబ్బుతాయి, ఇవి భలే ఉంటాయి, ఉబ్బుతాయి. ఓకే, ఇది తీసేద్దాం. ఇంకా కిష్మిష్ అయిపోయింది. ఇప్పుడు విల్ టేక్ డ్రై ఖజూర్, డేట్స్. ఇది కూడా ఆప్షనల్ అండి. ఫ్రై ఇట్లా కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా కావాలంటే ఫ్రై చేసుకొని, లేకపోతే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. చెప్పాను కదా, నేను అన్నీ కొంచెం నెయ్యి వేసి అలా ఫ్రై చేస్తాను లైట్గా. సో ఇది కూడా అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. మన డ్రై ఫ్రూట్స్ ఖజూర్ అయిపోయింది. ఇప్పుడు వీ విల్ గో ఫర్ మఖానా. మఖానా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేయండి. అన్నిట్లో కొంచెం కొంచెం నెయ్యి వేస్తూనే ఉన్నా నేను. కొంచెం కొంచెం వేయండి, ఎక్కువ వేయద్దు. ఇట్లా అవ్వాలి మఖానా. అయిపోయినట్టు అప్పుడు తీసేద్దాం ఇది. సో మఖానా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం గోన్ ఫ్రై చేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఉబ్బుతుంది అన్నమాట ఫ్రై చేసినప్పుడు. చూడండి ఇలా ఉబ్బిపోతాయి ఇవన్నీ చక్కగా. బోన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ వాల్నట్స్. ఐ థింక్ ఇది లాస్ట్ ఇంకా మనకు వాల్నట్స్. ఇది నేను ఫ్రై చేయట్లేదు. మిశ్రీ ఫ్రై చేయము న్యాచురల్గా, బికాజ్ ఇట్స్ జస్ట్ లైక్ షుగర్. మిగతా అన్నీ నేను ఫ్రై చేసేసాను నాకు తెలిసి. వాల్నట్స్ అయిపోతే మన ఫ్రైంగ్ సెక్షన్ అయిపోయినట్టే. మనకి ఇక్కడే చాలా టైం పడుతుంది ఫ్రై చేయడంలో. గ్రైండ్ చేయడం చాలా ఈజీ, టకటక అయిపోతుంది. సో ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు ఇవన్నీ చల్లారుతాయి. సో ఒకటి తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకోవచ్చు మనం.
గ్రైండింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో అక్రోడ్ కూడా అయిపోయింది, ఇది కూడా తీసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గ్రైండర్ పెట్టుకున్నా, బాదం అయితే ఇవన్నీ కచ్చమచ్చగానే నూరాలి, మెత్తగా నూరకూడదు. ఓకే, చూడండి ఇట్లా కచ్చమచ్చగా మెత్తగా చేసుకోవద్దు. వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసుకోండి. ఏమైనా నూరేని ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం వేసేయండి మళ్ళీ గ్రైండర్లో. ఇప్పుడు నేను జీడిపప్పు వేసుకున్నా, ఇది కూడా కచ్చమచ్చగానే నూరాలి. ఇట్లా ఏమైనా నూరింది ఉంటే ఇవన్నీ తీసేటి మళ్ళీ నూరుకోవచ్చు. వాల్నట్ వేసుకుంటున్నా, ఇది కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. నేను పిస్తా అండ్ తర్బూజ్ గింజలు కూడా వేసేస్తున్నా, దీంట్లో ఈ గింజలు కూడా వేసేస్తున్నా. ఇప్పుడు అంజీర్ వేసుకున్నా, అంజీర్ జస్ట్ ఒక రౌండ్ చేసి తీసేస్తూ ఉండండి, ఎక్కువగా పౌడర్ చేయకండి. చూడండి ఇలా గ్రైండ్ చేశాను. ఇప్పుడు నేను దీంట్లో వేసుకున్న నువ్వులు అండ్ కొబ్బరి. చూడండి జస్ట్ 1 రౌండ్ చేసి తీసేసాను. ఇంకా నువ్వులు అలా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుందాం లాస్ట్లో. ఇప్పుడు మఖానా జస్ట్ ఒక రౌండ్ చేసి తీసేయండి. మఖానా కూడా చూడండి ఇట్లా ఉండాలి. సరిపోట్లేదు గిన్నె, పెద్ద గిన్నెలో వేసుకుంటాను. మళ్ళీ నేను పెద్ద గిన్నెలో తీసాను, ఓపెన్గా ఉంటుంది కలుపుకోవడానికని. అది ఫుల్ అయింది కదా. ఇప్పుడు నేను దీంట్లో రైసన్స్ వేసుకున్నాను, ఇది కూడా 1 రౌండ్ వేసి తీసేద్దాం. ఇప్పుడు మిశ్రీ, ఇది కూడా గ్రైండ్ చేసుకుందాం. కిష్మిష్ చేసాం కదా, జస్ట్ మరి పౌడర్ కాకుండా కచ్చమచ్చగా, అన్నీ కచ్చమచ్చగానే నూరుకోండి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది ఉంటేనే మన పంజేరీలో టేస్ట్ ఉంటుంది. గోన్ ఇది కూడా కచ్చమచ్చగా నూరండి. అంతా అయిన తర్వాత ఇప్పుడు నేను కలిపేటప్పుడు, ఇది లాస్ట్ అనమాట, ఇంకా కలిపేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది చక్కగా మంచిగా కలుపుకోండి. నేను దీనిపైన మళ్ళీ కొంచెం నెయ్యి వేసాను, పైనుంచి నెయ్యి వేసి కలిపాను. అది రికార్డ్ చేయడం మర్చిపోయాను. మీకు కావాలంటే మళ్ళీ ఎక్కువ నెయ్యి వేస్తే మళ్ళీ కిచ్పిచ్ అయిపోతుంది. సో కొంచెం నెయ్యి వేసుకొని పైనుంచి వేసుకొని చక్కగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చేయండి. మీకు చక్కెర ఎక్కువ తక్కువ అనిపించింది, వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. కొంచెం చాలామంది చక్కెర తక్కువ తింటారు కదా, సో అందుకని నేను లాస్ట్ టైం అసలు మిశ్రీ కూడా వేయలేదు, ఈసారి మిశ్రీ వేసాను, ఈసారి నువ్వులు కూడా వేసాను మీరు చెప్పారని. ఇప్పుడు ఎవరితో టేస్ట్ చేయించాలో తెలియట్లేదు. ఈయన లేరు, ఈయన ఉంటే ఏం చేత చేయించదని. ఇప్పుడు ఏ చక్కెర వేయాలి? వైట్ షుగర్, బ్రౌన్ షుగర్, గూడ్, ఏదైనా వేసుకోవచ్చు. వైట్, బ్రౌన్, రెడ్, ఎల్లో, గ్రీన్ ఏదైనా వేసుకోవచ్చు. నిద్రపోతాను నేను ఇప్పుడు ఇంకా ఇంత తింటే. పాపం దానికి అసలు బాగాలేదండి, చాలా లో బీపీ యాక్చువల్గా. సో పడుకున్న దాన్ని లేపొచ్చాను. ఇప్పటివరకు నేను ఒక్కదాన్ని రికార్డ్ చేసుకున్నా, కానీ టేస్టింగ్ ఎవరో ఒకరు కావాలి కాబట్టి తను పిలిచాను. అది లో బీపీకి చాలా మంచి మెడిసిన్. ఇది పిల్లలకి పెట్టవచ్చా అని అడుగుతారు చాలామంది. పిల్లలకి, పెద్దోళ్ళకి, ఎనీ ఏజ్ గ్రూప్ తినొచ్చండి, ఎవరైనా తినొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళైతే షుగర్, ఈ మిశ్రీ ఇవన్నీ అవాయిడ్ చేసి వాళ్ళు తినొచ్చు. డైలీ మార్నింగ్ ఒక స్పూన్ కానీ, ఈవినింగ్ ఒక స్పూన్ కానీ, లేదంటే పాలలో కలుపుకొని, లేకపోతే నార్మల్గా ఇట్లా నోట్లో వేసుకొని తినేయచ్చు. ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్, బోన్స్ కానీ, ఎవ్రీథింగ్, వైటమిన్స్ కానీ, ఫర్ ఎవ్రీథింగ్ ఇట్స్ వెరీ గుడ్. అయితే ఈ టేస్ట్ తబుసుంకి ఇద్దాం ఈరోజు. మీరు ఎంత మిస్ అయ్యారు మీ అత్తగారికి చేసేటప్పుడు? నేను చెప్పాను ఫస్ట్లో, నేను చాలా మిస్ అయ్యాను. ఆవిడ టేస్ట్ అయితే రాదు, 100% కాదు. బట్ నిజంగా స్టిల్ ఇప్పుడు చెప్తుంటే కూడా ఆవిడ చేస్తే బాగుంటుందని ఫీలింగే ఉంటుంది నాకు. వి మిస్ హర్. నేను యూసుఫ్ పుట్టినప్పుడు చేసి పంపించారు. దట్స్ ద లాస్ట్ టైం చేశారేమో. కాదు, అప్పుడు కూడా వచ్చి రేష్మా చేతితో చేయించారు, కూర్చొని చూపించారు, రేష్మాకి ఇచ్చే, ఇట్లా చేయించే అనేసి. సో ఓకే, టైం హ్యాస్ టు గో ఆన్, అంతే. ఆవిడ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి. మీ హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్, హెవెన్లో హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు తెలుసా, హెవెన్లో మా అమ్మ, మా నాన్న, మా మామయ్య, మా అత్తగారు, రాక్సీ అందరూ హ్యాపీగా పార్టీ చేసుకుంటున్నారు అక్కడ.
పంజేరి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వింటున్నాం తింటున్నాం. ఆమె పుట్టినప్పుడు చేశాను కదా. అవును కానీ తినలేదేమో. నువ్వు తినలేదా? బాలేదా? చాలా బాగుంది. 1 minute నేను ఇటువైపు నుంచి చూస్ చేస్తున్నాను బికాస్ ఐ హ్యావ్ ప్రాబ్లమ్ దిస్ సైడ్. టూత్ పెయిన్ ఉంది తనకి. టూత్ పెయిన్. జెన్యూన్ రివ్యూ చెప్పు. జెన్యూన్గా చెప్తున్నా, అల్హమ్దుల్లా ఇట్స్ ది బెస్ట్. అండ్ అస్సలు స్వీట్ లేదు. లేదు కదా? అస్సలు లేదు. ఓకే. ఎస్పెషల్లీ గోంద్. నైస్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగుంది. మీకు థ్యాంక్స్. అండ్ చాలా కష్టపడ్డారు. ఫ్రమ్ మార్నింగ్ 7-8 o'clock నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు ఎండ్ అయింది. ఎస్ ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్, కానీ అది ఎక్కువ ప్రేమతో చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ అదే మాట చెప్పాను తెలుసా. అబ్బా సేమ్ అంటే పొద్దున్న 7 o'clock నుంచి, అంటే దీని వెనకాలే 7 o'clock నుంచి లేను. ఇంట్లో నాస్టా, ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ అనమాట. కదా సో తను కూడా యూసుఫ్కి స్కూల్కి తీసుకెళ్ళింది అనమాట. వాళ్ళు బిఫోర్ వాళ్ళ డ్రెస్ ట్రయల్స్ అవన్నీ ఉంటాయి. సో సమీర వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అండ్ అందుకని ఎవరు లేరు కాబట్టి నేను ఒకదాన్ని చేసుకున్నాను. సో తిని బాగుంది అన్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. మా నెఫ్యూ కూడా తిని బాగుంది అంటే అందరి ఇంట్లో ఉండాలి ఇది. లైక్ స్నాక్ అప్పుడు అలా కొంచెం వేసుకోవాలి, నోట్లో. ఈ బ్రోకి పెట్టాలి. ఈ కాలంలో ఈ పిల్లలకి పెట్టాలంటే One second. Ala boops. Her name is Nani. కమ్. ఓకే గైస్, ఐఎమ్ హ్యాపీ. తబస్సుమ్కి నచ్చింది. మా వారంలో వచ్చిన తర్వాత ఆయన కూడా పెడతాను. మా కజిన్ కూడా ఇప్పుడు మా నెఫ్యూ కూడా కట్టి ఇప్పుడు పంపించేస్తాను అనమాట. అండ్ ఎస్, మీకు ఈ బ్లాగ్ నచ్చితే, నా రెసిపీస్ నచ్చితే, మీరు ఇంకేమైనా లాస్ట్ టైం చెప్పారు కదా ఇది యాడ్ చేయండి అది యాడ్ చేయండి అని, మీరు ఏమైనా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి ఇంకేమైనా చేయాలి అలాంటివి ఏమైనా ఉంటే నా కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం మళ్ళీ నేను చేసినప్పుడు నేను మళ్ళీ దాన్ని కరెక్ట్ చేస్తాను. డెఫినెట్లీ మా అత్తగారికి టేస్ట్ రాలేదు, బట్ నేను ప్రయత్నిస్తున్నాను. మేబీ ఒక 4-5 సార్లు చేస్తే వస్తుందేమో. సో యా, ఈ బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.